హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ముందుగా ఫౌండర్స్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్కరూ ఈ యొక్క కొత్త సంవత్సరం స్టార్టింగ్ నుంచి మన యొక్క లైఫ్ అనేది ఇంకా మంచిగా బెటర్గా అవ్వాలి అని ప్రతి ఒక్క ఫౌండర్ త్వరగా సక్సెస్ అవ్వాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ 2 రోజుల్లో మనకి యాజ్ నుంచి ఏదైనా ఒక మంచి న్యూస్ అనేది రావాలని నేనైతే కోరుకుంటున్నాను. వస్తే చాలా హ్యాపీ. ఎందుకంటే మనం ఎప్పటిబట్టో ఈ 2 రోజులు ఏదో ఒక న్యూస్ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ప్రజెంట్ అయితే ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఓఈఎస్ ఓపెన్ అవుతుంది, అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఓఈఎస్ ఓపెన్ చేసే పద్ధతిలో కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే మనకు కనిపించినాయి అన్నమాట. గూగుల్లో మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది మన కంపెనీ గురించి స్టార్టింగ్లో వస్తుంది. అది కూడా ఎలా చూడాలి ఏంటి అనేది కూడా నేను క్లియర్గా అయితే మీకు చూపించడం జరుగుద్ది. మనకి ఇది ఒక మంచి మూవ్ అనేది చెప్పుకోవాలి కంపెనీ సైడ్ నుంచి. ఎవరైనా సరే ఆన్ పేస్ అని టైప్ చేయగానే వాళ్ళకి మొత్తం క్లారిటీగా అర్థమయ్యే విధంగా అయితే గూగుల్ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు చాలా బాగుంది. నేను మీకు అది తర్వాత స్క్రీన్ రికార్డులో చూపిస్తాను. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలామంది ఫౌండర్స్ ఎప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఎవరు కూడా ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆన్ పేస్ కంపెనీలో మీరు జాయిన్ అయింది మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం. అలాగే నేను జాయిన్ అయినా నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం. అలాగే ప్రతి ఒక్కరూ వారి కోసమే వాళ్ళు జాయిన్ అయ్యారు, కానీ వేరే వాళ్ళ కోసం కాదు. ఇది మాత్రం మీరు గమనించండి. వస్తే మన లైఫ్ సెట్ అవుతున్న ఆనందంతోనే మనమైతే ఉండాలి తప్ప ప్రతిసారి ఇంకెంతకాలం అండి, ఏమవుతుందండి, ఈ రకంగా అయితే మైండ్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే మీకు డబ్బులు వస్తే మీరు నాకెవరు, నాకు డబ్బులు వచ్చినా నేను మీకు ఇవ్వను. ఎందుకంటే ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి మన యొక్క అమౌంట్ అనేది మన ఖర్చులకి వాటికి సరిపోతుందన్నమాట. అలాగే నేను 2021 నవంబర్లో ఆన్ పేస్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను వీడియోస్ మంచిగా చేస్తూ ప్రతి ఒక్కరి ఫౌండర్కి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాను. ఏ రోజు కూడా నేను ఓవర్ హైప్ చేయలేదు. అంటే మనకి ఇంత అమౌంట్ వస్తుంది, ఈ రోజు కల్లా వస్తుంది, ఇలా వస్తుంది, రాగానే మీరు ఇది కొంటారు, ఇది కొంటారని ఇటువంటి హైప్ క్రియేషన్ చేయలేదు. రెండో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను యూట్యూబ్ చేసిన తర్వాత ఫౌండర్స్ రాలేదండి. ఫౌండర్స్ అందరూ వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఫౌండర్ కింద జాయిన్ అయినప్పటికే దాదాపు 11,70,000 మంది ఫౌండర్స్ జాయిన్ అయిపోయారు. అంటే వాళ్ళని జాయిన్ చేసింది నేను కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే మీరే ఎక్కువ మందిని మోటివేట్ చేసి జాయిన్ చేయించారు. అంటే మోటివేట్ చేసి జాయిన్ చేయించడం కాదండి. ఇక్కడ నేను మొదట్లో చెప్పినట్టు ఎవరి ఫ్యామిలీని వాళ్ళు మెరుగుపరుచుకోవాలి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలని ప్రతి ఒక్కరం కూడా ఈ కంపెనీలో అమౌంట్లు పెట్టాము. దానికి తగ్గ కంపెనీ కూడా మనకంటూ మంచిగా వర్క్ అనేది బ్యాక్గ్రౌండ్లో చేస్తుంది. కాబట్టి కంపెనీ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం దానికి కొద్దిగా టైం అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఫౌండర్ అంటే కంపెనీలో డబ్బులు పెట్టడం ఒకటే కాదు, కంపెనీలో లోటుపాట్లను కూడా మనం అయితే చూడాలి. దాని తగ్గ అయితే మనం ఏదైనా చేయాల్సి ఉంటుంది. కానీ కంపెనీ మనం ఏం చేసే పని లేకుండా కంపెనీ అన్నీ కూడా లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకే ప్రాబ్లమ్స్ వచ్చినా కంపెనీ చేసుకుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏమైనా ఉంటే కొద్దిగా వెయిట్ చేయడం మాత్రమే. చూద్దాము, ఈ 2 రోజులు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మన ఫౌండర్స్ అందరూ కూడా హ్యాపీ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. ఇంకా మనం ఓఈఎస్ ఎలా ఓపెన్ చేయాలి, ఏంటి, ఇప్పుడు ఎలా మారింది ఏంటి అనేది కూడా మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా. అందుకే నేను చాలాసార్లు చెప్పానండి, మీరు ఓఈఎస్ అప్లికేషన్లో ఓపెన్ చేస్తే ప్రజెంట్ మనకి మన యొక్క ఈకో సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడు క్రోమ్లో ఓపెన్ చేయాలి. క్రోమ్లో ఓపెన్ చేయడం మీకు రాకపోయినా కుదరకపోయినా మీరు ఓ కనెక్ట్ అప్లికేషన్ నుంచి చేసుకోవచ్చు. ప్రజెంట్ క్రోమ్లో ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే ఓ ఫౌండర్స్ ద్వారా కాదు, onpace.com ద్వారా మనం అయితే లాగిన్ అయ్యేవాళ్ళం మొన్నటిదాకా. కానీ ఇప్పుడు మనం కొన్ని చేంజెస్ అయితే గమనిస్తాం. ఇక్కడ ఈజీగా మనం సెర్చ్లో ఆన్ పేస్ అని టైప్ చేసిన తర్వాత ఈ రకంగా వస్తుందన్నమాట. చూసారు కదా, మొత్తం మనకైతే ఈ రకంగా అయితే వస్తుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే మన కంపెనీ అనేది ఎన్ని దేశాల్లో ఉంది ఏంటి అనేది కూడా మొత్తం అయితే వస్తుందన్నమాట. ఇక్కడ హైలైట్ చేస్తున్నారు వికీపీడియా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని గూగుల్ వాళ్ళు అయితే మనకి డైరెక్ట్గా పైన చూపిస్తున్నారు. మనకు నార్మల్గా ఇంతవరకు ఏమొచ్చింది, ఇలాగా మనం onpace అని కొట్టుకొని onpace.com వచ్చింది. ఇప్పుడు అది రాలేదు. ఇక్కడ గమనించండి, onpace అనేది టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీ అనేది దుబాయ్లో ఉంది, సింగపూర్లో ఉంది, యూఎస్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, ఇండియాలో కూడా ఉంది అన్నట్టుగా ఇక్కడైతే మనకు ప్రజెంట్ చూపిస్తుంది. అలాగే తెలుగులో కూడా సేమ్ అదే విధంగా చూపిస్తుంది అన్నమాట. ఇంకా దాన్ని మనం కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే దీంట్లో చాలా రకాల డీటెయిల్స్ కూడా మనకైతే వాళ్ళు చూపించడం జరుగుతుంది. అలాగే మనం కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎలా వచ్చిందో చూడండి, ఆన్ పేస్ ఈకో సిస్టమ్ అని డైరెక్ట్గా వచ్చింది. మొన్నటిదాకా మనకి ఏమొచ్చిందంటే onpace.com అని వచ్చేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆన్ పేస్ ఈకో సిస్టమ్ అయితే క్లిక్ చేయండి.
క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు పైన ఓమెయిల్ ఐడి కింద పాస్వర్డ్ అనేది కొట్టమంటుంది, ఇచ్చి మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇంకోటి మీ జీమెయిల్ అనేది ఎక్కువ కాలం పనిచేయాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఓటీపీ ఆప్షన్ నొక్కి పలానా మీరు మీ యొక్క జీమెయిల్ అనేది ఇవ్వాలి. మీ జీమెయిల్ ఐడి తెలుసు కదా, మీరు ఫౌండర్స్లో లాగిన్ అయినప్పుడు ఏ జీమెయిల్ అయితే ఇచ్చారో ఆ జీమెయిల్ నుంచి రిక్వెస్ట్ ఓటీపీ కొడితే మీ యొక్క జీమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఒకసారి ఆ రకంగా చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీ జీమెయిల్ యాక్టివ్ అవుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా లోపలికి వెళ్ళి మార్చుకునే ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. ఈ రకంగా చేసుకోండి. ఓటీపీ వచ్చిన తర్వాత 6 అంకెల ఓటీపీ అనేది క్లిక్ చేసి మీరు ఓపెన్ చేయొచ్చు, లేదా నార్మల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మధ్యలో ఒకసారి జీమెయిల్ ద్వారా ఓపెన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూసరికి మన ఓఎస్ అయితే ఓపెన్ అయింది. ప్రజెంట్ అయితే నాకు అందులో కొత్తగా చేంజెస్ అయితే ఏం కనిపించలేదండి. ఇంకా ప్రజెంట్ అయితే ఇంకా సిస్టమ్ అప్డేట్ అవుతూ ఉండొచ్చు, కాబట్టి చూద్దాము. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి మొత్తం కూడా ఇంటర్ఫేస్ మారింది. గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఇంటర్ఫేస్ కానీ మొత్తం అంతా కూడా మారింది. మనం ఈజీగా కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనేది కూడా ఇక్కడ మనం ఈజీగా చెక్ చేసుకునే విధంగా అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ మన లాగిన్ పేజ్లోకి వచ్చే ముందు, అంటే ఆన్పేస్ ఈకోసిస్టమ్ ఓపెన్ చేయక ముందు కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది, మనం ఎలా ఓపెన్ అవ్వాలో కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చూపిస్తుంది, లాగిన్ ఈకోసిస్టమ్ omail.aa పాస్వర్డ్ అనేది మీరు ఇవ్వచ్చు. అలాగే పాస్వర్డ్, లాగిన్ ఈకోసిస్టమ్ ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధంగానే ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కొట్టే ముందు, అంటే ఎవరైనా ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టే ముందు ఖచ్చితంగా మీరు ఇందాక నేను చెప్పిన విధంగా ఒకసారి మీరు ఓటీపీ ద్వారా లాగిన్ ట్రై చేయండి. మీకు ఓటీపీ వస్తేనే మీరు ఫర్గట్ పాస్వర్డ్ అనేది కొట్టాలన్నమాట. అంతేగాని మీకు ఓటీపీలు రాకుండా మీరు ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ పాత పాస్వర్డ్ పోతుంది, కొత్తగా పెట్టుకోవాలన్నా సరే పాస్వర్డ్ ఆప్షన్ ఉండదు. ఈ రెండు కూడా గమనించండి. ఓకేనా, చూసారు కదా, ఈ రకంగా మనకైతే వస్తుంది. అలాగే మనకి యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా అఫీషియల్వే వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూట్యూబ్ క్లిక్ చేశాను, డైరెక్ట్గా మన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ వచ్చిందన్నమాట. ఈ రకంగా గూగుల్లో మనకి మొత్తం ఇంటర్ఫేస్ అనేది మారింది. ఈజీగా మనం చెక్ చేసుకునే విధంగా అయితే వాళ్ళు ఇంటర్ఫేస్ని ఇచ్చారు. అది కూడా గూగుల్ వాళ్ళ సైడ్ నుంచి వచ్చిందంటే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎక్కడ కూడా మన కంపెనీకి ఎటువంటి నెగిటివిటీ అనేది లేకుండా మొత్తం అంతా కూడా పాజిటివ్ మైండ్ సెట్లో ఉండేలాగే మనకైతే మొత్తం కనిపిస్తుంది. మీరు మొత్తం కూడా ఈ రకంగా గమనించవచ్చు. ప్రతి ఒక్కరు ఓఎస్ అనేది ఓపెన్ చేసుకోండి. 2-3 రోజులు బట్టి చాలామంది టెన్షన్ పడ్డారు, మా అకౌంట్ సస్పెండ్ అయ్యిందండి, ఓపెన్ అవ్వట్లేదండి అని. అటువంటిది ఏం లేదండి, ఎవరి అకౌంట్ కూడా సస్పెండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఓపెన్ అవుతుంది. ఈ రకంగా అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే రియల్ ఆర్ ఫేక్ అని క్లిక్ చేసినా కూడా మనకు మొత్తం ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే ఇంకా అప్డేట్ అనేది అవ్వాలండి. ఇది 2023లోనే ఉందన్నమాట అప్డేట్. ఇంకా అప్డేట్ అనేది అవ్వాలి వికీపీడియాలో. దీంట్లో ప్రజెంట్ అయితే మనకి ఎస్సీసీ కేసుకి సంబంధించి అయితే ప్రజెంట్ చూపిస్తున్నారు వికీపీడియాలో అయితే. అది అయిన తర్వాత, అది కేసు కంప్లీట్ అయిన తర్వాత మనకి కొత్తగా ఇన్ఫర్మేషన్ అనేది రావాలి. ప్రతి 4 నెలలకు 5 నెలలకు ఒకసారి సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుందండి. ఆ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని చెక్ చేయగలమాట. ప్రతిరోజు కూడా అదేది అప్డేట్ అయితే అవ్వదు. ఏది మనకి ఏదైతే అఫీషియల్ సైట్లు కానీ, వెబ్సైట్లు కానీ ఉంటాయో అవి 2-3 నెలలకు ఒకసారి మాత్రమే అప్డేట్ అయితే. ఓకేనా, ప్రతి ఒక్కరూ ఓఎస్ ఓపెన్ చేసుకుంటే ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మంచి వర్క్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయని చెప్పి మనకైతే తెలుస్తుందన్నమాట. అలాగే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, నేను ఇందాక చెప్పిన విధంగా కంపెనీలో ఉన్న ఫౌండర్స్ చాలామంది నేను యూట్యూబ్ చేయకముందే జాయిన్ అయ్యారండి. మన ఫౌండర్స్ వాళ్ళకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఇవ్వాలి. అలాగే ఎప్పుడు వాళ్ళకి హైప్ క్రియేషన్ చేయకూడదు. అలాగే వాళ్ళకి ఏది ఫేక్ ఏది రియల్ అని చెప్పాలని ఒక ఉద్దేశం మీదకి నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను. ఆ రకంగా కానీ మనం అంతా ఈ యూట్యూబ్ ఛానల్లో జర్నీ చేస్తున్నాం అన్నమాట. అంతేగాని ప్రతిసారి చాలామంది ఏమనుకుంటున్నారంటే, మీరు ఆన్పేస్ ఫౌండర్స్ని అమౌంట్లు చెప్తున్నారు, ఆన్పేస్ ఫౌండర్కి డేట్లు చెప్తున్నారని చెప్తూ ఉన్నారు. ఎవరు మీకు చెప్పారో దయచేసి మీరు వాళ్ళని అడగాల్సి ఉంటుందని నేను 1-2 సార్లు అదే చెప్తున్నాను. మన ఛానల్ ఎప్పుడు కూడా మనం డేట్లు, టయాలు, అమౌంట్లు చెప్పాం. కంపెనీ నుంచి ఏదైతే అఫీషియల్గా వస్తుందో దాన్ని చెప్తాం, లేదా మనం ఏదైతే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈ రకంగా గ్యాదర్ చేసామో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాం అన్నమాట. అంతేగాని ఎప్పుడు కూడా లేనిది ఉన్నట్టు చెప్పము, అలాగే ఉన్నది లేనట్టుగా కూడా చెప్పము. కాబట్టి ప్రతిదీ మనం ట్రాన్స్పరెంట్గానే మనం అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకేనా, థ్యాంక్ యూ. వీడియోలో ఇంతే ఉంది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా, అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా మీతో నేను షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.